మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. వివేక హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం అవుతుంది. 6 నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. తెలంగాణ హైకోర్టులో వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ వేశారు. విచారణ 4వ తేదీకి వాయిదా పడ్డది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన కేసు విచారణ తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది. దాన్ని తొందరగా విచారణ చేసే విధంగా నాంపల్లిలో ఉన్న కోర్టుని ఆదేశించండి అని చెప్పి సునీతారెడ్డి గారిని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 6 నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి వేస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని వివేక్ కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు. సమీప భవిష్యత్తులో విచారణ ప్రారంభం అయ్యే ఆనవాళ్లు కనిపించడం లేదని, 6 నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తి చేసేలా నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సిబిఐతో పాటు నిందితులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి ఇట్లా కొంతమంది ఉన్నారట. ఈ సునీతారెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ చూస్తే నాకైతే కొద్దిగా గమ్మత్తు అనిపిస్తుంది. ఎందుకు గమ్మత్తు అనిపిస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణ జరగకుండా ఆపుతుండు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు సిబిఐతో సహా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగాన్ని అని చెప్పారు. అని చెప్పి వైఎస్ షర్మిల గారు, సునీతారెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వల్ల మాకు న్యాయం జరిగిద్ది, వివేకానంద రెడ్డి గారిని చంపిన నిందితులకి శిక్షలు పడతాయని వీళ్ళు కోరుకున్నారు. ఈవెన్ దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి పత్రిక సహకారం కూడా తీసుకున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు వాలేదు, అక్కడ మిగతాయి కూడా ఉండేది కానీ వీళ్ళు అత్యుత్సాహం ఎక్కువ చూపించేది. ఇక జగన్మోహన్ రెడ్డి చంపిండు కత్తి పెట్టి, జగన్మోహన్ రెడ్డి వలన ఆగుతుంది, లేదంటే ఆయన నిందితుల్ని కాపాడుతాడని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఏరి కోరి పెట్టుకున్న ముఖ్యమంత్రి ఆయనే మళ్ళీ కేంద్రంలో అధికార భాగస్వామి పక్షంగా ఉన్నాడు. సిబిఐ కేంద్రం చేతిలో ఉంది. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా సిబిఐ ఉన్నట్టే. మరి హైకోర్టు పోయే బదులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి 6 నెలల్లో పూర్తి చేసేటట్టు సిబిఐ అధికారులకు ఆదేశాలు ఇప్పించండి మోడీ గారితోని, అమిత్ షా గారితోని అని చెప్పిస్తే అయిపోయేది కదా. ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక ఆడ మరి ఠికానా లేదా, వాళ్ళు రానియట్లేదు తెలియదు కానీ సిబిఐ కోర్టుకు చెప్పండి అని హైకోర్టుకి వేశారు. ఇది కాదు, మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఏరికోరి గెలవాలని కోరుకున్నారు కాబట్టి, గెలిచారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళని కాదని సిబిఐ పోదు. సిబిఐ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి ఆదేశాలు ఇప్పిస్తే అమిత్ షా గారితో 6 నెలలు కాదు 3 నెలలను క్లోజ్ అయ్యింది కేసు. 3 నెలల్లో రిపోర్ట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటున్నాం అంటే, ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానికి అన్యాయం జరిగిందని ఆమెను స్పెషల్ ఫ్లైట్లో పిలిపించి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెన్షన్లో పెట్టి, కొంతమంది జైలుకు పంపి, రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది అని చెప్పి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్ట్ చేయించి ఇవన్నీ చేస్తారు. మరి మీకోసం ఎందుకు చేయట్లే అనేది ఇక్కడ ప్రశ్న. మీరు కోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? జత్వానీని పిలిపించిన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జరిగిన హత్య గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన కూడా గగ్గోలు పెట్టిండు, వివేకానంద రెడ్డిని చంపిన నిందితుల్ని కాపాడుతాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అంటే, ఎన్నికల కోసం మాట్లాడారు మీరు వాళ్ళు కలిసి అనేది అలా ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం మాట్లాడిండు, అది ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎట్లా జరిగింది అనేది మరి ఆయనకు తెలుసా? ఇదంతా ఎన్నికల కోసం ఆడుకున్నాం తప్ప అది వేరే విషయం అని తెలుసా? లేదా ఎన్నికల కోసం ఆడుకోకపోతే ఇలా ఎందుకు మాట్లాడలే, మీరు ఆయన్ని ఎందుకు అడగట్లే, ఎందుకు గెలవట్లేదు అనేది 1,00,000 ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. మొత్తానికైతే ఆమె హైకోర్టుకు పోయింది. అది మరి ఎప్పుడైతే అనేది చూడాలి.